హాయ్ హలో నమస్తే. డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి స్టేట్మెంట్ చేయటం ఆశ్చర్యమే. నాకైతే ఇంకొద్దిగా ఆశ్చర్యమే అనిపించింది. జనరల్గా ఇలాంటి అంతర్గతంగా జరుగుతాయి అంటే అంతర్గతంగా వాళ్ళు అనుకుంటారు తప్ప ఇలా పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది ఇది ఫస్ట్ టైం నేను చూడటం. జనరల్గా ఏంటంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళ అధికారంలోకి రాగానే, ప్రతి పార్టీ వాళ్ళ అధికారంలో రాగానే అపోజిషన్ పార్టీలు వాళ్ళకి పనులు చేయరంటే వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళు పెట్టిన బిల్స్ పాస్ చేయరు, వాళ్ళని ఇబ్బంది పెడతారనమాట. కానీ పబ్లిక్గా వచ్చి చెప్పరు. పబ్లిక్ వచ్చి ఏం చెప్తారంటే, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, మాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలే మాకు ముఖ్యమని ఇట్లా చెప్తారనమాట. కానీ అంతర్గతంగా ఈ టీడీపీ వాడు అంటే వైసీపీ వాళ్ళు, ఇటు వైసీపీ అంటే టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు పనులు చేయరు. మన అపోనెంట్ అని చెప్పి తొక్కేస్తారు. కాంట్రాక్ట్లో బిల్లులు సైన్ చేయరు, బాగా ఇబ్బంది పెడతారని. కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఆశ్చర్యం వేసింది. ఒకసారి వినండి ఇది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇంకొకసారి వినండి. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అంటే నాకు తెలిసిన వరకు రాజకీయం అనేది ఎలక్షన్ టైంలోనే, రాజకీయము అనేది కేవలం ఆ ఎలక్షన్స్ టైంలో, ఆ టైంలో పార్టీలుగా ప్రజలు విడిపోతారు. ఎవరో ఒకరికి ఓటేయాలి కదా, మీ ఫేవరబుల్గా ఎవరో ఒకరిని సపోర్ట్ చేయాలి, ఎవరో ఒకరికి ఓటేయాలి కాబట్టి ఓట్లు వేస్తారు అంతే ప్రజలు. ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పార్టీ అఫీషియల్ కార్యకర్తలు, ఆ పార్టీ అఫీషియల్ కార్యకర్తలు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం రాజకీయాలు పట్టించుకోరు. ప్రజలకు అసలు రాజకీయం అవసరం లేదు కదా. వాళ్ళు ఓటేసే టైంలో ఓటేస్తారు, ఆ టైంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి వేయచ్చు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వేయచ్చు, కొంతమంది నోటాకు కూడా వేయచ్చు కదా. ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత కామన్ మ్యాన్ ఇక రాజకీయాలకు దూరంగా ఉండిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ టైంలో ఒక వారం ముందు ఆలోచిస్తారనమాట ఎవరికి ఓటేయాలని. అంతవరకు వాళ్ళ జీవితము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పనులు నిమగ్నమైపోతారు. కానీ ప్రజలు నిమగ్నమైపోతారు, రాజకీయాలు పట్టించుకోరు. మరి అలాంటిది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు పనులు చేయొద్దు అని అంటున్నారు అంటే ఇంక ఎవరు అనేది క్లారిటీ ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు. అంటే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, లేదంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీల ఎవరికి పని చేయొద్దు అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని చేయొద్దని బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంతర్గతంగా ఎలాగా చేస్తారు, అంతర్గతంగా ఎలాగో ఈ వైసీపీ వాడు అంటే అటు పనులు కానివ్వరు. కానీ బయట మీటింగ్కి వచ్చి చెప్పడం అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఫ్లోలో చెప్పినట్టున్నారు. బట్ ఏదైనా ఇదైతే రాంగ్ సిగ్నల్ ఇచ్చేది ప్రజలకి, ఇది రాంగ్ సిగ్నల్ ఇచ్చేది. పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ పోవాలి, పార్టీలకు అతీతంగా ప్రజలకి సేవ చేయాలి. ఒకవేళ ఆయన ఇంటెన్షన్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం కలిగి వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ పనులు చేయకండి, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వకండి, వాళ్ళకి మీరు పనులు శాంక్షన్ చేయకండి, ఆ ఉద్దేశం వరకు అన్నారా? లేదంటే అసలు వైఎస్ఆర్సీపీ మొత్తం 5 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది టీడీపీ వైపు ఉంటే 2.5 కోట్ల మంది వైసీపీ వైపు ఉన్నారు. ఇప్పుడు మిగతా 2.5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు కూడా అంటే ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా చెబుతున్నారా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 2.5 కోట్ల మందికే వీళ్ళు పరిపాలన చేస్తారా, మిగతా 2.5 కోట్ల మందికి పరిపాలన చేయరా
5 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది ఎవరైతే వైసీపీకి ఓటేశారో వాళ్ళకి మీరు పరిపాలన చేయరా? వాళ్ళకి మీరు స్కీములు ఇవ్వరా? వాళ్ళకి మీరు కాంట్రాక్టులు ఇవ్వరా? వాళ్ళకి మీరు పనులు చేయరా? ఏ స్థాయిలో కూడా అనే పదం వాడారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ స్థాయిలో కూడా వాళ్ళకి పనిచేయొద్దు అన్నారు. ఏ స్థాయిలో అంటే సర్పంచ్ స్థాయి దగ్గర నుండి వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు పనులు చేయరు ఇప్పుడు అనే కదా అర్థం. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, మరి దాని కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు నేను త్వరలో అపాయింట్మెంట్ కోరదామని చూస్తున్నాను నేను. ఎస్ ఐఎమ్ ట్రయింగ్ ఏదర్ చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్ ఆర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాలవీరంజనాయ స్వామి ఎవరో ఒకరికి అపాయింట్మెంట్ తీసుకుందామని ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ మీద పోయినప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. వి గో బికాజ్ వి టేక్ అప్ ఇష్యూ అండ్ విల్ ఆస్క్ దెమ్ టు రెక్టిఫై ఇట్. ఓకే, ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, నేనేంటంటే ఈ 1998 మెమోకి సంబంధించినటువంటి ఆ మెమోని మీరు రిపీల్ చేయండి అని మేము గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మేము చాలా ప్రయత్నం చేశాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అది చిన్న సర్క్యులర్ మెమో రాంగ్గా ఇచ్చారు. సర్క్యులర్ మెమోలో మీరు రాసినటువంటి టెర్మినాలజీ రాంగ్గా వాడారు. ఆ రాంగ్గా వాడినటువంటి టెర్మినాలజీని రెక్టిఫై చేసి, నేను సర్క్యులర్ తప్పు అంటలేదు, సర్క్యులర్లో పెట్టిన కండిషన్స్ తప్పు అంటున్నాను. ఆ సర్క్యులర్లో పెట్టినటువంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మరీ అబ్నార్మల్మైనటువంటి కండిషన్స్ పెట్టారు, అన్యాయమైనటువంటి కండిషన్స్ పెట్టారు. దాన్ని తీసేయండి, అది ఎలాగూ మేజర్ ఇష్యూ ఎట్లాగ సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని తీసేయండి అని నేను చాలా ప్రయత్నం చేశాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తీసేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తీసేయమన్నారు, రిపీల్ చేయమన్నారు. బట్ సో మేజర్ డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్ళింది, అది కాల. సో కనీసం టీడీపీ ప్రభుత్వం ట్రై చేద్దాం అనుకుంటున్నాను దానివల్ల. మరి ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళని పని అంటే ఇది మా పని కాదు కదా, అది ఒక కమ్యూనిటీ ఇష్యూ, ఒక మేజర్ ఇష్యూ. ఆ మేజర్ ఇష్యూని మేము మళ్ళీ వెళ్ళి పట్టుకొని వెళ్ళి సరే ఇది తప్పు కొద్దిగా రెక్టిఫై చేయండి అని మేము అడగటానికి మేము వెళ్ళినప్పుడు ఇంక మీరు పని చేయకూడదు అని పబ్లిక్గా చెప్పడం అనేది మరి ఐ హోప్ కమ్యూనిటీ ఇష్యూస్ గురించి కాదని నేనైతే అనుకుంటున్నాను. ఇది మరి ఆయన ఉద్దేశం ఏదైతే నాకైతే తెలియదు. లెట్ us see what happens. Okay, thank you.